యుద్ధకాండము త్రయోదశ సర్గము. దేవతలు శ్రీరామును స్తుతించుట, సీతాదేవిని తీసుకుని అగ్నిదేవుడు ప్రత్యక్షమగుట, అయోధ్యానగరమునకు తిరుగు ప్రయాణం. శ్రీ మహాదేవాచ తతశక్ర సహస్రాక్షో యమశ్చ వరుణస్తథా కుబేరశ్చ మహాతేజా పినాకీ వృషవాహన బ్రహ్మా బ్రహ్మవిదాం శ్రేష్టో మునిభిः సిద్ధచారణైః ఋషయ పితరः సాధ్య గంధర్వాప్సరసోరగాः ఏతే చాన్యే విమానాగ్రైర్రాజగుర్మయత్ర రాఘవः అబ్రువన్ పరమాత్మానం రామం ప్రాంజలయశ్చ తే కర్తా త్వం సర్వలోకానాం సాక్షి విజ్ఞాన విగ్రహ వసూనామష్టమోసి త్వం రుద్రాణాం శంకరో భవాన్ ఆదికర్తాసి లోకానాం బ్రహ్మా త్వం చతురానన అశ్వినౌ ఘ్రాణభూతౌ తే చక్షుషి చంద్రభాస్కరౌ. శ్రీ మహాదేవుడు ఉండవసాగిన పార్వతి, ఆ సమయమున 1000 కన్నులవాడగు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, గొప్ప తేజస్శాలియగు వృషభవాహనుడు శంకరుడు, మునులు, సిద్ధచారణలతో కూడిన బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడు, ఋషులు, పితృదేవతలు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, ఇంకనూ అనేకులు ఇతరులు శ్రేష్టములకు విమానములలో ఎక్కి రాఘవుడున్న చోటికి కదిలి వచ్చారు. పరమాత్ముడకు రామునికి వారందరూ దోషులకి తండ్రి. సర్వలోకములకు కర్తవు నీవు, ఆయనను సాక్షి విజ్ఞాన స్వరూపుడవు వగదు. వసువులలో 8వ వాడగు ప్రభాసుడు అనువాడవు నీవే. రుద్రుల్లో శంకరుడవు నీవే. లోకములకు తొలికర్తవు నీవు. చతుర్ముఖుడగు బ్రహ్మవు నీవే. అశ్వినీ దేవతలే నీ ఘ్రాణేంద్రియము, చంద్రసూర్యులు నీ కన్నులు. లోకములకు ఆదియును అనగా ఉత్పత్తి స్థానము, అంతమును అనగా లయస్థానమును నీవే. లోకానామాదిరంతోసి నిత్య ఏకః సదోదితః సదా శుద్ధః సదా బుద్ధః సదా ముక్తో గుణో అద్వయః త్వన్మాయా సంవృతానాం త్వం భాసి మానుష విగ్రహః త్వన్నామ స్మరతాం రామ సదా భాసి చిదాత్మకః రావణేన హృతం స్థానం అస్మాకం తేజసా సహ త్వయాద్య నిహతో దుష్టః పునః ప్రాప్తం పదం స్వకం ఏవం స్తువత్సు దేవేషు బ్రహ్మా సాక్షాత్ పితామహః అబ్రవీత్ ప్రణతో భూత్వా రామం సత్యపథే స్థితం. నిత్యుడు ఒక్కడవు, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడవు, సదోదితుడు అనగా రాత్రి దిన వ్యవహారములు లేనట్టు నిత్య ప్రకాశ స్వరూపుడవు, మాయాగుణస్పర్శ లేనట్టు నిత్యశుద్ధుడవు. అందుకే నీవు నిత్య బుద్ధుడవు అనగా జ్ఞానస్వరూపుడవు. అందువలనే నిత్యముక్తుడవు అనగా సంసార రహితుడవు, నిర్గుణుడవు, రెండవది అనేది లేనివాడవు. నీ మాయచే ఆచ్ఛాదింపబడిన వారికి నీవు మానవమూర్తిగా ఆగుపడదు. నీ నామమును నిత్యమును స్మరించు వారికి రామచంద్ర నీవు ఎల్లప్పుడూ చిదాత్మకుడుగా భాషించదు అనగా ఎప్పుడు నువ్వు జ్ఞానస్వరూపుడవై తెలియబడదు. ఈ రావణుని చేత మా తేజస్సులతో సహా మా స్థానములు కూడా అపహరింపబడినవి. ఇప్పుడు ఆ దుష్టుడు నీ చేత వధింపబడినాడు కనుక మేము మా పదవులను తిరిగి పొంది అని ఈ విధముగా దేవతలు స్తుతించుచుండగా సాక్షాత్తుగా పితామహుడు బ్రహ్మదేవుడు సత్యపదమునందు స్థిరుడై నిలుచు రామునికి నమస్కరించి సత్యపదమునందు స్థిరుడై నిలుచు రామునికి నమస్కరించి వినయముతో ఇట్లనెను. బ్రహ్మ ఉవాచ వందే దేవం విష్ణుమశేష స్థితిహేతుం త్వామధ్యాత్మజానిభిరంతర్హృది భావ్యం హేయాహేయద్వంద్వవిహీనం పరమేకం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపం. బ్రహ్మదేవుడు ఇట్లు నుడివెను. సమస్త ప్రాణకోటి స్థితికి కారణభూతుడవు, ఆత్మజ్ఞాన విధుల చేత హృదయములందు ధ్యానింపబడువాడవు, రాగద్వేషములనే ద్వంద్వములు లేనివాడవు, పరముడవు, ప్రకృతికి అతీతుడవు, అద్వితీయుడవు, సత్తామాత్రుడవు, సమస్త ప్రపంచమునందు సత్తారూపుడై ఉండువాడవు, సర్వహృదయమునందు సాక్షిరూపమున ఉండువాడవు, జ్ఞానస్వరూపుడవు, విష్ణు భగవానుడవు నీవే. ఓ రామా, దేవదేవుడవైన నీకు నమస్కరించెదను.
ప్రాణాపానౌ నిశ్చయ బుద్ధ్వా హృది రుద్ధ్వా ప్రాణాపానౌ నిశ్చయ బుద్ధ్వా హృది రుద్ధ్వా చిత్వా సర్వం సంశయబంధం విషయౌఘాన్ పశ్యంతి సంయం గతమోహాయతయస్తం వందే రామం రత్నకిరీటం రవిభాసం మాయాతీతం మాధవమాద్యం జగదాదిం మానాతీతం మోహ వినాశం మునివంద్యం యోగిధ్యేయం యోగ విధానం పరిపూర్ణం వందే రామం రంజితలోకం రమణీయం భావాభావ ప్రత్యయహీనం భవముఖ్యే యోగాసక్తైరర్చిత పాదాంబుజయుగ్మం నిత్యం శుద్ధం బుద్ధమనంతం ప్రణవాఖ్యం వందే రామం వీరమశేషాసురదావం త్వమే నాథో నాధితకార్యాఖిలకారీ మానాతీతో మాధవరూపోऽఖిలధారీ భక్త్యాగమ్యో భావితరూపో భవహారీ యోగాభ్యాసైర్భావితచేతః సహచారీ త్వామాద్యంతం లోకతతీనాం పరమీశం లోకానాం నో లౌకికమానైరధిగమ్యం భక్తిశ్రద్ధాభావసమేతైర్భజనీయం వందే రామం సుందరమిందీవరనీలం. మోహరహితులకు నిశ్చితమగు బుద్ధి ద్వారా ప్రాణమును అపానమును తమ హృదయమును నిరోధించి ప్రయత్నశీలురై తమ సమస్త బంధములు సంశయములు విషయవాసనలు ఛేదించుకొని ఏ ఈశ్వరుని దర్శింతురో అట్టి రత్న కిరీటమండితుడు సూర్య సమభాసమానుడుగు రామచంద్రునికి నమస్కరింతు. మాయాగుణములకు అంటకుండా దూరముగా ఉండువాడు లక్ష్మీదేవికి పతి అయినవాడు, సమస్తమునకు ఆది కారణమైనవాడు, జగత్తునకు కారణమైనవాడు, ప్రత్యక్షాది ప్రమాణములకు అందనివాడు, దేశకాల వస్తుకృత పరిచ్ఛేదము లేనివాడు, మోహమును అజ్ఞానమును నశింపజేయువాడు, మునిజనులకు వందనీయుడు, యోగులచే ధ్యానింపదగినవాడు, యోగ మార్గమును ప్రవర్తింపజేసినవాడు, అంతటా పరిపూర్ణముగా నిండి ఉన్నవాడు, లోకములకు ఆనందమును చేకూర్చువాడు, పరమ సుందరాకారుడు అగు రామునకు మొక్కెదను. ఉనికి లేమి అను ప్రత్యయములు లేనివాడు, యోగపరాయణులకు వారి చేతను శంకరాది ముఖ్యుల చేతను పూజింపబడిన పాదపద్మయుగలుడు, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, అనంతుడు, ప్రణవాక్షుడు, ఓంకారమే పెరుగాగలిగినవాడు, వీరవరుడు, సమస్త రాక్షస సమూహమును దహించి వేయుటకు దావానలము వంటివాడు అయిన రామునకు ప్రణమిల్లెదను. స్వామి, నీవే నా నాథుడవు, నియామకుడవు, నాచే ప్రార్థించబడిన సకల కార్యములను నెరవేర్చువాడవు, దేశకాల వస్తువులతో అపరిచ్ఛిన్నుడవు, మాధవ రూపుడవు, అఖిల జీవధారకుడవు, భక్తి సాధన ద్వారా లభించువాడవు, భక్తి గమ్యుడవు, భావింపబడు రూపమున దర్శనమొసగువాడవు, భవహరుడవు, సంసార భయమును నశింపజేయువాడవు, యోగాభ్యాసశీలులకు శుద్ధచిత్తులకు సహచరుడవు అయినట్టు రామునకు వందనము చేసేదను. లోక సమూహములకు నీవే ఆద్యుడవు, నీవే అంత్యము, పరముడవు, సర్వలోక మహేశ్వరుడవు, లౌకిక ప్రమాణములు చే తెలియుటకు అలవి కానివాడవు, భక్తి శ్రద్ధలు మనసున నిండిన వారిచే సేవింపబడువాడవు. కోవా జ్ఞాతుం త్వామతిమానం గతమానం మాయాసక్తో మాధవశక్తో మునిమాన్యం వృందారణ్యే వందిత వృందారక వృందం వందే రామం భవముఖ వంద్యం సుఖకందం నానాశాస్త్రైర్వేద కదంబై ప్రతిపాద్యం నిత్యానందం నిర్విషయజ్ఞానమనాదిం మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం వందే రామం మరకతవర్ణం మధురేశం శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవమాద్యం బ్రాహ్మం బ్రహ్మజ్ఞానవిధానం భువి మర్త్య రామం శ్యామం కామితకామప్రదమీశం ధ్యాత్వా ధ్యాతాపాతకజాలైర్విగతः స్యాత్ శ్రుత్వా స్తుతిం లోకగురోర్విభావసు స్వాంకే సమాదాయ విదేహ పుత్రికాం
విభ్రాజమానం విమలారుణద్యుతిం రక్తాంబరాం దివ్య విభూషణాన్వితాం ప్రోవాచ సాక్షి జగతాం రఘుత్తమం ప్రపన్న సర్వార్తిహరం హుతాసన గృహాణ దేవీం రఘునాథ జానకీం పురా త్వయా మయ్యవరోపితాం వనే విధాయ మాయా జనకాత్మజాం హరే దశానన ప్రాణ వినాశనాయ చ హతో దశాస్య సహ పుత్ర బాంధవై నిరాకృతో నేన భరో భువ ప్రభో తిరోహితా సా ప్రతిబింబరూపిణీ కృతాయదర్థం కృతకృత్యతాం గతా తతోతి హృష్టాం పరిగృహ్య జానకీం రామః ప్రహృష్టః ప్రతిపూజ్య పావకం. భక్తులను అనుగ్రహించుటకై నల్ల కలువు వంటి శ్యామసుందర విగ్రహముతో వెలిగించిన వాడవు శ్రీరామచంద్ర, నీకు నమస్కారం. మాధవ, ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతుడు, సీమారహితుడు కావున మాయాశక్తుడు వాడు నిన్నెట్లు ఎరగగలడు. మునిమాన్యుడవు, బృందావనమున సకల దేవతలచే స్తుతింపబడిన వాడవు, శివుడు మొదలగు దేవతలకు వందనీయుడవు, ఆనంద ఘనరుస్వరూపుడవు. రామా, నీకు వందనము. రామా, మరకతమణి వంటి వన్నె కలిగిన వాడా, మథురానాథ, నీవు శాస్త్రాస్త్రముల చేత వేదముల చేత ప్రతిపాదింపబడువాడు. నిత్యానందుడవు, విశుద్ధ జ్ఞానస్వరూపుడవు, ఆదిమధ్యాంతరహితుడవు. మా కార్యమును సిద్ధింపచేయుటకై మానవ రూపమున అవతరించిన స్వామి, నీకు నమస్కారం. భూమండలమునందు గల ఏ మానవుడైనా బ్రహ్మజ్ఞానమును ప్రసాదించడు. శ్రేష్టమునకు బ్రహ్మదేవుని చేయబడిన ఈ స్తవమును చక్కని శ్రద్ధను కలిగి పఠించుటయేగాక కోరిన కోరికలను సుగువాడు సర్వేశ్వరుడు శ్యామలవర్ణుడు అగు శ్రీరాముని ధ్యానించి పఠించిన ఎడల అతడు ఆ స్వామి అనుగ్రహముతో సమస్త పాతకముల నుండి దూరమగు. లోకగురువగు బ్రహ్మదేవుడు చేసిన స్తుతిని వినిన వైశ్వానరుడు ఎర్రని వస్త్రములను దివ్యములైన ఆభరణములను ధరించినట్టి నిర్మలమైన అరుణకాంతిని కలిగిన దేహముతో వెలుగులను విరజిమ్మునట్టి వైదేహిని జగత్తునకు సాక్షియగు అగ్నిదేవుడు తన ఒడియందుంచుకొని ప్రత్యక్షమై శరణాగతుల సమస్త కష్టములను తొలగించువాడుగు రామునితో ఇట్లను, ఓ రఘునాథ, నీవు ఇంతకు ముందు దండకారణ్యములో నా యందు న్యాసముగా నుంచిన జానకీదేవుని తిరిగి గ్రహించుము. ఓ ప్రభు హరి, నీవు మునుపు రావణ్ణి వధించుట కొరకై మాయాసీతను కల్పించితివి. పిమ్మట రావణుని పుత్రబంధు సమేతముగా నశింపజేసి భూభారమును అపనయించితివి కదా. దేని కొరకై నీవు ప్రతిబింబ రూపిణిగా మాయాసీతను కల్పించితివో ఆమె తన కార్యమునందు కృతకృత్యురాలై అంతర్ధానము నొందినది అని చెప్పగా రాముడు మిక్కిల సంతసము నొంది పరమసంతుష్టయగు జానకిని తీసుకుని అగ్నిదేవుని బాగా పూజించాడు. స్వాంకే సమావేశ్య సదానపాయినీం శ్రియం త్రిలోక జననీం శ్రియఃపతి దృష్ట్వాథ రామం జనకాత్మజాయుతం శ్రియా స్ఫురంతం సురనాయకో ముదా భక్త్యా గిరా గదయా సಮೇತ್ಯ కృతాంజలిస్తోతుమథోపచక్రమే. ఇంద్ర ఉవాచ, అంతటా అతను ఎప్పుడునూ ఎడబాయనిదియును త్రిలోక జననీయగు లక్ష్మిని అనగా జానకిని లక్ష్మీపతియగు రాముడు తన ఒడియందు కూర్చుండబెట్టుకొనను. జానకీయుతుడై లక్ష్మీ వైభవముతో ప్రకాశించుడు శ్రీరామచంద్రుని గాంచి సురనాయకుడు అగు దేవేంద్రుడు మహదానందము నొందెను. వెంటనే స్వామి సమీపమునకు చేరి అంజలి ఘటించి గద్గదమైన కంఠము నుండి వెలువడిన మాటలతో భక్తితో ఇట్లు స్తుతింపసాగెను. ఇంద్ర ఉవాచ, భజేహం సదా రామమిందీవరాభం భవారణ్యదావా నలాభాభిధానం భవానీ హృదా భావితానందరూపం భవాభావహేతుం భవాది ప్రపన్నం సురానీక దుఃఖౌఘనాశైకహేతుం నరాకార దేహం నిరాకారమీడ్యం పరేశం పరానందరూపం వరేణ్యం హరిం రామమీశం భజే భారనాశం ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం ప్రపన్నార్తినిశ్శేషనాశాభిధానం తపోయోగ
తపోయోగయోగీశ భావాభిభావ్యం కపీశాదిమిత్రం భజే రామమిత్రం సదా భోగభాజాం సుదూరే విభాంతం సదా యోగభాజామదూరే విభాంతం చిదానందకందం సదా రాఘవేశం విదేహాత్మజానందరూపం ప్రపద్యే మహాయోగమాయా విశేషానుయుక్తో విభాసీసలీలానరాకార వృత్తి త్వదానందలీలా కథా పూర్ణకర్ణా సదానందరూపా భవంతి ఇహ లోకే అహం మానపానాభిమత్త ప్రమత్తో న వేదాఖిలేశాభిమానాభిమాన. ఇంద్రుడు ఇట్లనెను, మనోహరమగు నల్ల కలువరంగును బోలిన నీలవర్ణుడు సంసారమనుడు ఘోరాటవిని దహించుటకు దావానము వంటి నామం గలవాడు, పార్వతీదేవి హృదయమునందు ఎల్లప్పుడూ ధ్యానింపబడువాడు, ఆనందస్వరూపుడు, జనన మరణ రూపమగు సంసారము నుండి ముక్తిని ప్రసాదించువాడు, శంకరాదులచే సేవింపబడువాడు అయినట్టి భగవానుడు శ్రీరాముని సదా సేవింతు. సకల దేవతాగణముల దుఃఖరాశిని నశింపజేయుటకు కారణమగువాడు, మానవదేహమును ధరించినవాడు, నిరాకారుడు, స్తుతింపదగినవాడు, పరేశుడు అనగా దేవతలకు నాథుడు, పరమానంద స్వరూపుడు, కోరదగినవాడు, తాపత్రయహరుడు, సర్వలోక నియామకుడు, భూభారమును నశింపజేయువాడు వగు రాముని భజించెదను. శరణాగతులకు సర్వవిధములుగా ఆనందదాయకుడు, సర్వలోక శరణ్యుడు, శరణాగతుల ఆర్తిని పూర్తిగా తొలగించగల నామధేయుడు, తపస్సుచే యోగముచే యోగీశ్వరుల ద్వారా భావించబడు సుగ్రీవాదులకు స్నేహితుడు, సూర్యుని వలె దేదీప్యమానుడు శ్రీరాముని సేవించదు. సర్వదా భోగలాలసులైన వారికి అందరానందరి దూరమున ఉండేటివాడు, సదా యోగశాస్త్రాధ్యయనశీలులకు అత్యంత సమీపమున ప్రకాశించేటివాడు, జ్ఞానస్వరూపుడు, సమస్త ఆనందములకు మూలమైనవాడు, సీతాదేవి హృదయమునకు ఆనందజనకమైన దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు అయిన రాఘవేంద్రుని సదా నేను శరణవేడిదను. స్వామి, నీవు నీ మహాయోగమాయా గుణముల యుక్తుడవై మానవ రూపలీలలతో ప్రకాశించదు. ఓ ఈశా, నీ ఆనందమయములకు లీలా కథనమున్న చెవులు గలవారు యహలోకమునందే సదానంద స్వరూపులకు. ఓ ప్రభు, నేను సమ్మానములచే సోమపానములచే ఉన్మత్తుడనై ఉంటిని. అందువలన పూర్వము అఖిలేశుడు నన్ను దుర్మానము కలిగి ఎవరిని లెక్కింపకుండెడి వాడను. ఇదానీం భవత్పాద పద్మ ప్రసాదాత్ త్రిలోకాధిపత్యాభిమానో వినష్ట స్ఫురద్రత్నకేయూరహారాభిరామం ధరాభారభూతాసురానీకదావం శరచ్చంద్రవక్త్రం లసత్పద్మనేత్రం దురాభారపారం భజే రాఘవేశం సురాధీశనీలాభ్రనీలాంగకాంతిం విరాధాదిరక్షోవధాల్లోకశాంతిం కిరీటాదిశోభం పురారాతిలాభం భజే రామచంద్రం రఘూణామధీశం లసచ్చంద్రకోటిప్రకాశాదిపీఠే సమాసీనమంకే సమాధాయ సీతాం స్ఫురద్దేమవర్ణాం తడిత్పుంజభాసం భజే రామచంద్రం నివృత్తార్తితంద్రం. తతః ప్రోవాచ భగవాన్ భవన్యాసహితో భవః రామం కమలపత్రాక్షం విమానస్థో నభస్తరే ఆగమిష్యామ్యయోధ్యాయాం ద్రష్టుత్వాం రాజ్యసత్కృతం ఇదానీం పశ్య పితరమస్య దేహస్య రాఘవ ఇదానీం పశ్య పితరమస్య దేహస్య రాఘవ తతో అపశ్యత్ విమానస్థం రామో దశరథం పురః ననామ శిరసా పాదౌ ముదా భక్త్యా సహ అనుజః ఆలింగ్యమూర్ధ్య వఘ్రాయ రామం దశరథో బ్రవీత్ తారితోऽస్మి త్వయా వత్స సంసారాద్ దుఃఖసాగరాత్ ఇత్యుక్త్వా పునరాలింగ్య యయౌ రామేణ పూజితః రామోऽపి దేవరాజం తం దృష్ట్వా ప్రాహ కృతాంజలిం మత్కృతే నిహతాన్ సంఖ్యే వానరాన్ పతితాన్ భువి జీవయాసు సుధావృష్ట్యా సహస్రాక్షమమాజ్ఞయా. కావున నిన్ను తెలియనైతే ఇప్పుడు నీ పాదపద్మముల అనుగ్రహము చేత త్రిలోకాధిపత్య గర్వము సర్వము ఖర్వమైనది. ఓ రాఘవేశ, ప్రకాశించు రత్న కేయూర హారములు ధరించే మనోహరుడమైన రామ, భూమికి భారభూతులకు రాక్షసులనడు అడవికి
దావానలము వంటి స్వరూపుడ, శరత్కాల చంద్రుని వంటి మోమగల స్వామి, అందమైన పద్మముల వంటి నేత్రములు గల నెలరేడ, దుస్తర మాయకు అతీతమైనవాడ, అట్టి నిన్ను నేను భజింతును. ఇంద్రనీలమణి వంటి నీలమేఘము వంటి దేహకాంతితో ప్రకాశించు స్వామిని, విరాధుడు మున్నగు రాక్షసులను వధించే లోకములకు శాంతిని ప్రసాదించిన ప్రభువును, కిరీటాది ఆభరణములతో శోభించు దేవుని, మహాదేవునికి సర్వస్వమగు స్వామిని, రఘువంశాధీశుని రామచంద్రుని సేవించు. ప్రకాశించు బంగారు వన్నె కలిగి మెరుపులు ముద్దకట్టిన కాంతి కలిగినట్టి సీతను తన ఒడియందు కూర్చుండబెట్టుకుని కోటి చంద్రుల కాంతితో వెలుగు సింహాసనమును ఆసీనుడై ఉన్నట్టి ఆర్తుల దుఃఖమును వేగముగా తీర్చున్నట్టు శ్రీరామచంద్రునికి నమస్కరించెదను అని దేవేంద్రుడు శ్రీరాముని స్తుతించెను. అనంతరము భవానీ సహితుడైన శంకర భగవానుడు ఆకాశమునందు గల విమానమునందుండి కమలపత్రాక్షుడగు రామునితో ఇట్లు: నేను అయోధ్యానగరమునకు వత్తును, రాజ్యపట్టాభిషిక్తుడవగు నిన్ను చూచెదను. ఇప్పుడు ఈ దేహమునకు తండ్రి అయిన దశరథుని దర్శించుమయ్యా రాఘవ అనను. అంతటా రాముడు ఎదురుగా విమానమునందున్న దశరథుని చూచెను. ఆనందముతో భక్తితో తమ్మునితో కూడి శ్రీరాముడు శిరస్సు వంచి తండ్రి పాదములకు ప్రణమిల్లాను. దశరథుడు రాముని ఆలింగనము చేసుకుని మూర్ధమును ముద్దు పెట్టుకుని ఇట్లనను: వత్స, నీ చేత సంసార దుఃఖ సాగరము నుండి తరింపబడితిని నాయన అని పలికి మరలా ఆలింగనము చేసుకుని రామునిచే పూజింపబడి వెడలిపోయాను. అంతటా రాముడు అంజలిబద్ధుడైన దేవేంద్రుని చూచి ఇట్లనను: ఇంద్రుడా, నా కొరకు యుద్ధమునందు వధింపబడి నేల కొరిగిన వానరులందరినీ అమృతము కురిపించే వేగమైన ఆజ్ఞగా వారిని బ్రతికించుము. తదేత్యమృత వృష్ట్యా తాన్ జీవయామాస వానరాన్ ఏ ఏ మృతామృధే పూర్వం తే తే సుప్తోత్థితా ఇవ పూర్వవత్ బలినో హృష్టా రామ పార్శ్వముపాయయుః నోత్థితా రాక్షసాస్తత్ర పీయూషస్పర్శనాదపి విభీషణస్తు సాష్టాంగం ప్రణిపత్యాబ్రవీద్వచః దేవమామనుగృహ్ణీష్వ మయి భక్తిర్యదా తవ మంగళస్నానమద్యత్వం కురు సీతా సమన్వితః అలంకృత్య సహ భ్రాతా స్వగమిష్యామహే వయం. విభీషణవచ శ్రుత్వా ప్రత్యువాచ రఘూత్తమః సుకుమారో అతిభక్తో మే భరతో మామవేక్షతే జటావల్కలధారీ స శబ్దబ్రహ్మ సమాహితః కథం తేన వినా స్నానం అలంకారాదికం మమ అతః సుగ్రీవముఖ్యాం స్త్వం పూజయాసు విశేషతః పూజితేషు కవీంద్రేషు పూజితోహం న సంశయః. ఇత్యుక్తో రాఘవేణాసు స్వర్ణరత్నాంబరాణి చ వవర్ష రాక్షసశ్రేష్టో యథా కామం యథా రుచి తతస్తాన్ పూజితాన్ దృష్ట్వా రామో రత్నైశ్చయూధపాన్. అటులనే అగుగా కానుచు దేవేంద్రుడు అమృత వృష్టి కురిపించి వానరులందరూ జీవింపజేసను. ఇంతకు ముందు ఎవరెవరు యుద్ధమున చంపబడిరో వారందరూ నిద్ర నుండి లేచిన వారి వలె పూర్వం వలనే సంపూర్ణమగు బలముతో అత్యంత సంతోషముతో రాముని సన్నిధి చేరుకునేది. కానీ అమృత స్పర్శ కలిగిన రాక్షసులు మాత్రము జీవించి తిరిగి రాలేదు. అంతటా విభీషణుడు సాష్టాంగముగా వందనమాచరించి ఈ మాట చెప్పాను: ఓ దేవా, నా ఎందుగల ప్రేమచే నన్ను అనుగ్రహింపు. సీతా సమేతుడవై ఇప్పుడు మంగళ స్నానమును ఆచరింపు. సోదరునితో కూడి అలంకరించుకుని రేపు మనమందరము వెళ్ళుదము అని విభీషణుని మాటలు విని రఘుత్తముడు సమాధానము చెప్పాను. విభీషణ, అక్కడ సుకుమారుడు అత్యంత భక్తుడు జటావల్కలధారి నిరంతరము నా నామమునే జపించువాడు ఒక భరతుడు నాకై ఎదురు చూచుతూ ఉండును. అతడు లేకుండా నాకు మాత్రము స్నానము అలంకారము మొదలుగును ఎట్లు కుదురును. అందువలన నీవు వెంటనే సుగ్రీవాది వానర వీరులను విశేషముగా గౌరవింపుము. వారందరూ పూజింపబడగా నేను పూజింపబడినట్లే అని ఎరుగుము. ఇది నిస్సంశయము అని రాఘవుడు చెప్పగా వెంటనే బంగారము, రత్నములు, వస్త్రములను ఏ వానరులు ఏ విధములుగా కోరుకునిరో వారి వారి అభిరుచులను అనుసరించి విభీషణుడు పుష్కలముగా ఇచ్చెను. అట్లు సేనాపతులందరూ రత్నములతో పూజింపబడు చూచి రాముడు కపీశ్వరులందరినీ అభినందించి యథావిధిగా వారిని అభినంద్య యథాన్యాయం
విససర్జ హరీశ్వరాన్ విభీషణ సమానీతం పుష్పకం సూర్యవర్చసం ఆరురోహ తతో రామస్త్వద్విమానం విమానమనుత్తమం అంకే నిధాయ వైదేహీం రజ్యమానాం యశస్వినీం లక్ష్మణేన సహ భ్రాత్రా విక్రాంతేన ధనుష్మతా అబ్రవీచ్ఛ విమానస్థః శ్రీరామः సర్వవానరాన్ సుగ్రీవం హరిరాజం చ అంగదం చ విభీషణం మిత్రకార్యం కృతం సర్వం భవద్భిः సహ వానరైః అనుజ్ఞాతా మయా సర్వే యథేష్టం గంతుమర్హతః సుగ్రీవ ప్రతియాహ్యాసు కిష్కింధాం సర్వసైనికైః స్వరాజ్యే వసలంకాయాం మమ భక్తో విభీషణ నత్వాం దర్శయితుం శక్తా సేంద్రా అపి దివౌకసః అయోధ్యాం గంతుమిచ్ఛామి రాజధానీం పితుర్మమ ఏవ ముక్తాస్తు రామేణ వానరాస్తే మహాబలా ఊచుః ప్రాంజలయః సర్వే రాక్షసశ్చ విభీషణ అయోధ్యాం గంతుమిచ్ఛామస్త్వయా సహ రఘూత్తమా దృష్ట్వా త్వామభిషిక్తం తు కౌసల్యామభివాద్య చ పశ్చాద్ వృణీమహే రాజ్యం అనుజ్ఞాం దేహి న ప్రభో రామస్తతేతి సుగ్రీవ వానరైః స విభీషణ పుష్పకంశ్చ హనూమాంశ్చ శీఘ్రమారోహ సాంప్రతం తతస్తు పుష్పకం దివ్యం సుగ్రీవः సహ సేనయా విభీషణశ్చ సామాత్యః సర్వే చారురుహుర్ధృతం తేష్వారూఢేషు సర్వేషు కౌబేరం పరమాసనం రాఘవేణ్యాభ్యనుజ్ఞాతం ఉత్పపాత విహాయస. ఇంతలో సూర్యకాంతి గల పుష్పక విమానము విభీషణుని చే తీసుకురాబడినది. అంతటా రాముడు యశస్వినియగు వైదేహి సిగ్గుతొంతరలతో నుండగా ఆమెను అంకమునందు ఇడుకొని ఉత్తమమగు పుష్పక విమానమును అధిరోహించను. పరాక్రమశాలి ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు అతని సోదరుడు లక్ష్మణుడును పక్కనే ఉండెను. విమానమునందుండి శ్రీరాముడు వానరులందరితో వానరరాజు సుగ్రీవునితో అంగదునితో విభీషణునితో ఇట్లు చెప్పెను. మీ చేత వానరులందరి చేత మిత్రకార్యము సమస్తము నెరవేరినది. నాచే అనుమతింపబడిన మీరు అందరూ యథేష్టముగా విడలవచ్చును. సుగ్రీవా, సకల సైనికులతో కిష్కిందకు త్వరగా వెళ్ళిరమ్ము. విభీషణ, నీ రాజ్యముగు ఈ లంకయందు నా భక్తియుతుడై నివసించు. ఇంద్రసహితులైన దేవతల సహితము నిన్ను పీడింపజాలరు. ఇక నా తండ్రి రాజధాని అయోధ్యానగరముకు నేను వెళ్ళగోరుచున్నాను అని ఈ విధముగా రాముడు చెప్పగానే రామునితో బలశాలులకు వానరులందరూ రాక్షసుడు విభీషణుడు కూడా చేతులు జోడించి ఇట్లనిరి. ఓ రఘుత్తమా, మేమందరము నీతో అయోధ్యకు రావాలని కోరుకునిచుంటుమి. నిన్ను రాజ్యాభిషిక్తునిగా చూచి కౌసల్యామాతకు నమస్కరించి తిరిగి మా రాజ్యములకు చేరుకుని పాలించుకున్నట్టుకు ముచ్చటపడుచున్నాము ప్రభు, మాకు అనుజ్ఞ నిమ్ము అని వారు కోరిది. అందుకు రాముడు మంచిది అట్లే అని సుగ్రీవ, వానరులు, భీషణుడు, హనుమ మొదలగు అందరూ వెంటనే పుష్పకమును అధిరోహింపుడు అనను. అంతటా తన వానర సైన్యంతో సుగ్రీవుడు తన మంత్రులందరితో విభీషణుడు అందరూ పుష్పక విమానమును వెంటనే అధిరోహించరి. అటులా అందరూ ఎక్కి కూర్చుండగానే కుబేరుని వాహముకు పుష్పక విమానము రాముని సంకల్ప బలమున అంతమందికి తగిన స్థలమును ఉండునట్ల విశాలముగా వ్యాపించి రాఘవుని ఆజ్ఞ పొందినదై ఆకాశమునకు ఎగిరెను. బభౌ తేన విమానేన హంసయుక్తేన భాస్వత ప్రహృష్టశ్చ తదా రామః చతుర్ముఖైవాపరః తతో బభౌ భాస్కర బింబతుల్యం కుబేరయానం తపసానులబ్ధం రామేణ శోభాం నితరం ప్రపేదే సీతా సమేతేన సహానుజేన. దివ్యమైన కాంతులతో వెలుగులు విరజిమ్ముచున్న విమానమునెక్కి మిగుల ప్రసన్నుడై వెళ్ళుచున్న రాముడు హంసవాహనమును అధిరోహించిపోవచున్న అపర చతుర్ముఖ బ్రహ్మవలే వెలిగిపోయాను. అంతటా తమ్ముడుగు లక్ష్మణుడు వెంటనంటి రాగా సీతాసమేతుడై వెలిగిన రాముని సౌందర్యము చేత కుబేరునికి తపఫలముగా లభించిన పుష్పక విమానము మరింత అందము మించినదై సూర్యబింబము వలె విరాజిల్లు. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే త్రయోదశ సర్గ సమాప్తః.
ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి యుద్ధకాండమునందు 13వ సర్గము సమాప్తము. చతుర్దశ సర్గము సీతారామ లక్ష్మణులు అయోధ్యానగరమునకు చేరుకొనుట, భరద్వాజముని ఆతిథ్యము, భరత సమాగమము. శ్రీ మహాదేవ వాచ పాతయిత్వా తతశ్చక్షు సర్వతో రఘునందన అబ్రవీన్ మైథిలీం సీతాం రామస్య నిభాననాం.